చేసిన వారిని వెంటనే సుప్రీంకోర్టు జడ్జిపై దాడి చేసిన వారిని వెంటనే ఖబర్దార్ మతోన్మాదులారా, ఖబర్దార్ మందాకి సమాయ్ గారి నాయకత్వం, ఖబర్దార్ మతోన్మాదులారా, వద్దులాలి పద్మశ్రీ మందాకి సమాయ్ గారి నాయకత్వం, అరెస్ట్ చేయాలి. సుప్రీంకోర్టు జడ్జిపై దాడి చేసిన వారిని వెంటనే సుప్రీంకోర్టు జడ్జిపై దాడి చేయడం సిగ్గు, సుప్రీంకోర్టు జడ్జిపై దాడి చేయడం సిగ్గు, సుప్రీంకోర్టు జడ్జిపై దాడి చేసిన వారిని సుప్రీంకోర్టు నాయకత్వం నా పేరు పండిట్ అంబేద్కర్ మాదిగా, ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు. నేడు మాజీ నేత పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు నేను 2 తెలుగు రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఏదైతే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అధిపతి అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జిపై దాడికి నిరసనగా నేడు మండల కార్యాలయం వద్ద నిరసన చేపట్టాం. ఏదైతే ఈ దేశంలో దళితులుగా ఉన్నటువంటి గవాయి గారిని ఈ విధంగా సుప్రీంకోర్టు ఆవరణలోనే బూటుతో విసిరేయడం అంటే ఈ దేశంలో దళిత గిరిజనులకి ఏ పార్టీ రక్షణ ఉందో అర్థమవుతా ఉంది. ఇలాంటి ఘటనల్ని పునరావృతం కాకుండా ఈ దేశంలో ఏదైతే బలమైన చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే రాకేష్ అనే వ్యక్తి దాడి చేశాడో అతన్ని ఇమీడియట్గా ఈ దేశం నుంచి కూడా బహిష్కరించాలని కూడా ఎంఆర్పీఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవాయి గారి పైనే దాడి చేశారంటే ఈ దేశంలో దళిత గిరిజనుల పరిస్థితి ఎలా ఉందని చెప్పి కూడా మొత్తం యావత్ భారతదేశం మొత్తం కూడా ఈ విషయం మీద ముక్త కంఠంతో ఖండిస్తా ఉంది. ఈ విషయాన్ని తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఇది తీవ్రమైన పరిణామం. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే కిషోర్ని ఈ దేశం నుంచి కూడా బహిష్కరించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు ఈ నెల పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు పిలుపు మేరకు ఏ పోరాటానికైనా ఇంజమూరు నెల్లూరు జిల్లా నుంచి ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఏడాదిగా తరలి వెళ్ళి విజయవంతం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ.